చూడురు నాయన, రేపు 10 తారీఖు నుంచి అంటే ఆరోగ్యశ్రీ బంద్ అయిద్దంట. ఆరోగ్యశ్రీ బంద్ అయితే దాదాపుగా, సరే పక్క రాష్ట్రాలలో ఏముందో లేదో నాకు తెలియదు ఆరోగ్యశ్రీ, కానీ మా తెలంగాణ రాష్ట్రంలో అయితే పక్కా ఉంది ఆరోగ్యశ్రీ. ఏమన్నా గట్టిన రోగం వచ్చినా, నొప్పి వచ్చినా, యాక్సిడెంట్ అయినా కానీ ఒక భరోసా, సరే ఆడికి పోయినాక ఆరోగ్యశ్రీ కన్నా పోదాంపా అని అంటాం. ఎందుకు? పేదోళ్ళం, పైసలు ఎక్కువ తక్కువ లేనోళ్ళం కదా. ఆరోగ్యశ్రీ బంద్ చేస్తే ఇక ఎట్ట బతకాలి చెప్పురు? ఇక ఎందుకు బంద్ చేస్తారే మరి మీ ఇది మన ప్రైవేట్ ఆసుపత్రులు మీరు అది ఎందుకు బంద్ చేస్తారంటే, వీళ్ళకంట దగ్గర 1000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నమాట. మనమంటే ఇక మనమే ఇక ఏమంటాం మరి, ఇక ప్రభుత్వం అంటే ప్రజలేనా, ఇక ప్రభుత్వం అంట 1000 కోట్ల రూపాయల బకాయి ఉందంట. ఈ తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తుంది, మొన్ననే ఇస్తే ఇంకా 900 కోట్ల రూపాయలు 900 చిల్లర ఇచ్చారంట. మళ్ళీ అర్థం కాదు తీయని ఇలాంటారు. గత ప్రభుత్వం ఉండగా మన నదులకు నడక నేర్పిపోయిన ఆయన 672 కోట్ల రూపాయల బకాయి పడిపోయినట్ట, బాగా చేసిపోయినట్ట దవాఖానలకు. అవునా లీడర్లు? సరే ఇప్పుడున్నోళ్ళు కానీ నిన్నవన్న పదవులు అనుభవించిపోయిన వాళ్ళు కానీ, మీ ఇంట్లోకి వెళ్ళి ఏ ఒక్క ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ₹1 ఇచ్చిరా? జనాల సొమ్మే కదా. లేకపోతే మీరు ఏమైనా గుడ్డ భూమి ఏమన్నా పేదోనికి ఏమన్నా సాయం చేస్తారా? మా పైసలు మా దగ్గర వసూలు చేసి, పన్నులు వసూలు చేసినాయో ట్యాక్సీలకు కట్టుకునేది తీసుకుపోయి గా ఆసుపత్రి అసలుకి ఇస్తే సకదానం. కానీ ఆడ బకాయి పెడితే మరి వాళ్ళకి పిల్లలు ఉండరా? ఒకవేళ ఈ ఆరోగ్యశ్రీకి బిల్లు ఎక్కువ అవుతుంది, మేము కట్టలేము అంటే, మేము కట్టలేమైతే ఈ లీటర్స్ ఇట్లా పైలే కానీ అడ్జస్ట్ అయితే లేవు, బడ్జెట్ లేవు, పాడైపోను అని అనుకుంటారేమో. మరి బడ్జెట్ లేవంటే అయినాయి కానీ హామీలు ఇస్తే మరి ఎట్లా పాడేసి వస్తుంది? మరి అయిందా అని కాని దానికి ఈ పథకం ఆ పథకం అని పనికిరాని మీద చాలా ఉన్నాయి, కానీ పనికి వచ్చే 4 ఉంటే పనికిరాని 6 ఉన్నాయి. కానీ ఇప్పుడు మరి గిసోడు పథకాలు ఇచ్చినాక మరి బడ్జెట్ తగ్గకుంటే పెరుగుతుందా? చెట్టుకు ఏమంటారు కదా, చెట్టుకి ఏమైనా కాయలు కాస్తాయి, పైసలు గుత్తగా అయితే రావు కదా. మీరు 1000 కోట్ల రూపాయలు బకాయి ఉందని ఇప్పుడు మీ మీద కోపంతో ఏమో ఇప్పుడు రేపు 10 తారీఖు నాడు నుంచి బంద్ చేసి అనుకో, సపోజ్ బంద్ చేస్తాం అన్నారు, ఇంకా బంద్ చేయలేదు. కానీ ఒకవేళ బంద్ చేస్తే చూడరు, మా ఊళ్ళో మా తాత మల్లేష్ తాత నుండు, మంకాల మల్లేష్ అని మొన్ననే దవాఖానకు పోయొచ్చిండు. ఏదో ఆసుపత్రికి పోయిండు, గుండె కాడ ఏదో నొప్పి లేక అనిపిస్తే పోతే దవాఖానకు పోతే చూసి డాక్టర్ చూసి ఆరోగ్యశ్రీ కార్డు మీద చేసిరు. ఇలా బయటకు వచ్చిండు, మంచిగా బుక్కడు తింటుడు, దేవుని మొక్కుతున్న అమ్మయ్య డాక్టర్ల పోయిన వాడు దేవుని దయ వల్ల బతికి వచ్చిండ్రు అని అంటారు. మరి గజవంటోళ్ళు లక్షల మంది ఉన్నారు ఈ తెలంగాణలో. మరి మీరు ఆరోగ్యశ్రీ బంద్ చేస్తే ఈ జనాలు బతారా? మీకంటే డబ్బు గల్లోళ్ళు కాబట్టి కష్టం చేసి డబ్బులు సంపాదించుకోరు కాబట్టికే మీకంటే ఏ లేదు. ఈ అవసరం అయితే అమెరికా పోయి చూపించుకొచ్చుకుంటారు పైసలు ఉన్నాడు. మరి పైసలు ఉన్నాడు ఎడుకోవాలి? ఆరోగ్యశ్రీ కాడికే పోయేది. గింత పాపం తలగబడితే ఎటపాడైతే చెప్పురి. రేపటి నాడు ఏదన్నా రోగం నీకో నాకో పేదోనికి రోగం వచ్చింది అనుకో, సపోజు ఏడికి పోవాలి, ఎవడు పోయినా ఆరోగ్యశ్రీనేనా? అదే బంద్ అయితే ఎక్కడ పాడైతే చెప్పురి. మీరు కోటాను రూపాయలు పక్కకేసుకొని వెళ్ళిపోతారు. 672 కోట్ల రూపాయలు ఆయన అప్పు చేసిపోయిండు. ఈయన నిన్నమాని వచ్చి మరి ఈయన చేసిండు, ఆడంగిడంగా 1000 కోట్ల రూపాయలు అయింది. 1000 కోట్ల రూపాయలు అయినా కానీ ఓ మన ఏది ప్రైవేట్ ఆసుపత్రులలో మీకు పుణ్యం ఉంటుంది, మా నోట్లో మాత్రం మనువేయకూరి. ఎందుకంటే పేదోళ్ళు చాలా మంది ఉన్నారు, డబ్బులు ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు. ఎనుకో ముందో మేమే కడతాం, మా పన్నులు ఏదో రకంగా వసూలు చేసుకొని మేమే కడతాం, మీ ఆరోగ్యశ్రీకి ఫైల్ అయితే ఇస్తాం. కానీ జరమమ్మ కానీ మీరు వాళ్ళ మీద కోపంతో ప్రజల మీద కోపంతో చేస్తారంటే ఉత్త పుణ్యానికి పేదోళ్ళంతా సత్యకాలం వచ్చింది. ఎందుకంటే ఒక్క చిన్న ఏదన్నా కడుపులో దెబ్బ తగిలిందో, లేకపోతే కడుపులో ఏమన్నా గడ్డో బిడ్డ అయిపోయినాం అనుకో, ఆడ పోయే తరగలు మామూలుగా అయితే ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలు అయితే ఆ లక్షలు పెట్టే కాలం లేదు. ఇప్పుడు మా ఒక ₹5 అయితే గవర్నమెంట్ ఒక ₹5 ఇచ్చింది అనుకో, కొద్దిగా సంతోషంగా ఉంటుంది. 10 కట్టాలంటే ఈ పేద ప్రజలు కడతారా? ఇప్పుడు నేనైతే పుట్టించి చెప్పే ముచ్చట కాదు ఇది, మొన్ననే పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. ఈ భారతదేశం మొత్తంలో అంట దగ్గర 800 మందికి ఒక్కడే డాక్టర్ ఉన్నట. ఇక చూడు కథ, 800 మందికి ఒక డాక్టర్ ఉంటే అవుతుందా పని? మరి మీరు వైద్య రంగం మీద ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నట్టు ప్రభుత్వాలు? చదువుకున్న పోరగాలు మస్తుకున్నారు, వాళ్ళకు అవకాశం కల్పించాలి, గట్టేయాలి. కానీ వైద్యం అనగా అంటే ఇప్పుడు ఏమైనా కానీ ఏది విద్యా వైద్యాన్ని ఉచితం చేయరు. ఎందుకంటే రేపు నాడు ఎలక్షన్లో నిలబడాలంటే వాళ్ళే పెద్ద ఏమైనా కాలేజీలు ఉన్నాయి, వాళ్ళంతా పండిస్తారు. లేకపోతే ఈ హాస్పిటల్ వాళ్ళు చాలా మంది ఉంటారు, వీళ్ళంతగా చేంజ్ చేస్తారంటే వీళ్ళు కొన్ని కోట్ల రూపాయలు ఇస్తే మీరు ఎట్లైనా చేసి గెలుపురి, తర్వాత మేము జనాల దగ్గర తీసుకుంటాం. గీదా న్యాయం మీకు? 800 మందికి ఒక డాక్టర్ ఉంటే అవుతుంది వస్తున్న పని ఏంటన్నా? మీరు నిజంగా జనాల మీద ప్రేమ ఉంటే, జనాలకు ఏమన్నా న్యాయం చేయాలనుకుంటే పనికిరాని పథకాలని పక్కకు పెట్టేసి ఏమన్నది వైద్యం మీద పెట్టురి, లేకపోతే విద్య మీద పెట్టురి, గట్టెక్కర వస్తుంది. కానీ ఉచిరాని పథకాలు పెట్టి జనాల నెత్తుల భారం వేసి తప్ప ఏమైనా ఉందా? కర్మ జాలి కనుక రేపు 10 తారీఖు కనుక అదేంటి ఆరోగ్యశ్రీ అనేది బంద్ అయితే చూడు లక్షల మంది పేదోళ్ళు ఉపాసం పడే కాలం వస్తుంది. ఎందుకు?
దవాఖాన అంటేనే భయం అవుతుంది వాస్తవానికి. ఆరోగ్యశ్రీ వచ్చినాక సరే ఎంతో కొంత ఇది వస్తున్నాయి ఇప్పుడు ఒకవేళ ఆరోగ్యశ్రీ బిల్లు కట్టకుంటే ఆయమన్న డాక్టర్ని గవర్నమెంట్ వాళ్ళు పెట్టరు అది ఏమయ్యా మరి. అదే దవాఖానలా ఇప్పుడు ఏది ఆయమన్న డాక్టర్ని పెట్టి మందులు కానీ సూదులు కానీ గోళీలు కానీ ఇట్లా పోగానే దొరికేటువంటి అన్ని రకాల సౌకర్యాలు ఉంటే మీ కాడికి వస్తాం. ఇక ప్రైవేట్ వాళ్ళకి కట్టవలసిన పని ఎక్కడిది మన పయాలతో మన పనులతోటే మంచి మంచి డాక్టర్ తీసుకురావాలి, గోళీలు సూదులు తీసుకురావాలి, దవాఖానలు పెడితే అందరం గవర్నమెంట్ దవాఖానలు చూసుకుంటే. ఇప్పుడు గవర్నమెంట్ దవాఖాన అనగానే భయపడతారు. ఎందుకు భయపడతారంటే కొన్ని ఉండేవి కదా ఆడ. అన్ని రకాల సౌకర్యాలు ఉంటే ఈ ఆరోగ్యశ్రీకి ఈ కోట్ల రూపాయలు కొనబోయి ఆ ప్రైవేట్ హాస్పిటల్ కట్టించే బదులు గవర్నమెంట్ హాస్పిటల్నే డెవలప్ చేస్తామా? గది చేయరు. ఎవరన్నా కానీ ఓ లీడర్ మీ మనసును వచ్చుకోవాలంటే నేనేం చేయలేను. కానీ ఏ ఒక్క లీడర్ కానీ ఈ భారతదేశం మొత్తంలో కానీ ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఏ ప్రధానమంత్రి అయినా కానీ ఏ ఎమ్మెల్యే అయినా కానీ 2 ఎకరాల భూమి పేదలకు వైద్యం చేయించిండా? చేయరు. ఎంతసేపటికి మీ జేబులు నింపుకోవాలని చూసి తప్పితే జనాలకు మంచి చేద్దామనే ఆలోచన అయితే ఉండదు. మా ఛానల్ ద్వారా మన తొలి వెలుగు ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్న ప్రభుత్వాలకు మీరు ఈ బకాయిలు ఏమున్నాయో బకాయిలు కట్టి ఉపాయం చేయరు. కానీ ఆరోగ్యశ్రీ బంద్ అయితే మాత్రం జనాలు మాత్రం తూ అంటారు ఏ ప్రభుత్వాన్నైనా. ఎందుకంటే ఆరోగ్యశ్రీ అంటేనే జనాలకు ఒక మంచి భరోసా. ఇక అది కూడా ఖరాబ్ అయింది అనుకో, ఇక చూడు కదా రేపటి నుంచి అయితే జనాలు లీడర్లు ఊర్లో పని తిరిగితే మాత్రం ఒక్కొక్కరు ఉరికించే కాలం అయితే ఉన్నది. ఇక ఉంటాం మరి ఇక